కోపంతో ఇంటికి వచ్చి ఊహించని విధంగా చక్రికి ప్రపోజ్ చేసిన మహాలక్ష్మి ఆనందంలో కుటుంబం. ఇంటికి అంత కోపంగా వచ్చిన మహాలక్ష్మి మరి చక్రికి ప్రపోజ్ చేయడం ఏంటి? అసలు ఇదెలా జరిగింది? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే చక్రి మహాలక్ష్మి కలవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే లైక్ చేసేయండి. మహాలక్ష్మి అయితే ఇన్స్పెక్టర్ దగ్గరికి అయితే వెడుతుంది. అలా వెళ్ళేసరికి తన పెళ్లి విషయంలో చక్రి చేసిన మోసం అయితే తెలుస్తుంది. చక్రి ఆధార్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఇచ్చి కావాలనే లేదని అబద్ధం చెప్పాడని మహాలక్ష్మికి తెలిసిపోతుంది కానిస్టేబుల్ చెప్పిన నిజంతో. ఇక కానిస్టేబుల్ చక్రియే ఫోన్ చేస్తున్నాడన్న విషయం కూడా తెలుసుకుని ఇక మహాలక్ష్మి చాలా కోపంతో రగిలిపోతుంది. సరే సార్, వస్తాను నేను. అమ్మా, నేను మీ కాపురం నిలబడాలనే అలా చేశాను, అంతకు మించి నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదమ్మా. సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన మహాలక్ష్మి ఎంతగానో ఆలోచించుకుంటూ ఉంటుంది. అసలు ఎందుకు నన్ను ఇంత మోసం చేశారు, అసలు నా జీవితంతో ఎందుకు ఆడుకోవాలనిపించింది అని చెప్పేసి అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే చక్రి చేసిన పనికి చక్రికి అబద్ధాలు మోసాలు ఇవన్నీ అలవాటుగా మారిపోయాయి. పెళ్లి విషయంలో ఇంత మోసం చేశాడంటే కావాలనే నా జీవితంతో ఆడుకుంటున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈ చీర తీసుకొచ్చి ఇచ్చాడు, బర్త్డే సెలబ్రేషన్స్ చేశాడు. ఆ రోజు పెళ్ళి కూడా ఆధార్ కార్డ్ చూపించి ఇక మా పెళ్ళిని రిజిస్టర్ చేయించాడు. ఇవేమీ నాకు తెలియకుండానే చేశాడు. నాకు తెలిసి ఇక విడాకులు తీసుకోవడం ఇష్టమని అక్కడికి వచ్చి విడాకులు తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ పడి ఇక అక్కడ ఆ లాయర్ కూడా మాట్లాడకుండా చేశాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటే కావాలని చేస్తున్నాడు. ఆ రోజు నా గదిలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలని చూశాడు. అసలు ఎందుకు ఇలా తయారయ్యాడు? చక్రిని వదిలిపెట్టను, నన్ను ఎంతగా మోసం చేసిన చక్రి అంత చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఇంటికి వస్తూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ చూస్తే కేశవ, కన్న, అలాగే ఇక మాధవ, ఇక చక్రి అందరూ కూడా మళ్ళీ సాయంత్రం బర్త్డే సెలబ్రేషన్స్ చేయడానికి బెలూన్స్ అవి ఇంట్లో డెకరేషన్ చేస్తూ రెడీ చేస్తూ ఉంటారు. ఒరే ఏంట్రా ఇదంతా, ఎందుకురా మమ్మల్ని తింటున్నావు? మహాలక్ష్మి గారి కోసం ఆ మాత్రం మీరు చేయలేరేంట్రా? చేస్తాం, మహాలక్ష్మి గారి కోసం ఏదైనా చేస్తాం. కానీ హడావుడంతా చూసి మహాలక్ష్మి ఏమనుకుంటుందో ఏంటో, మళ్ళీ నీ విషయంలో ఎలాంటి ఫీలింగ్ తెచ్చుకుంటుందో, ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావేమో అని చెప్పేసి అంటున్నాను రా. తను ఇదంతా చూసైనా నా మనసు తెలుసుకుంటుంది. నా మనసులో తన మీద ఉన్న ఉద్దేశం ఏంటో అర్థం చేసుకుంటుంది. ఒరే అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు, అర్థం చేసుకున్నంత ఫలితం. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఏదో ఒకటి చేసి పెంట చేసేలాగే కనిపిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉండగాని నోరు ముయిరా, నువ్వు ఎప్పుడు చూసినా ఇలానే చెప్తూ ఉంటావు. ఏదో రకంగా నా ప్రేమను మహాలక్ష్మి గారికి తెలిసేలా చేసి ఎలాగోలా నా కాపురాన్ని నిలబెట్టుకోవాలని నేను చూస్తుంటే ఎందుకు ఎందుకు నన్ను తింటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సర్లేరా, మహాలక్ష్మి కోసం ఇదంతా చేస్తున్నాం, నీకోసం అయితే కాదులే అని చెప్పేసి మహాలక్ష్మి కోసం డెకరేషన్ అంతా కూడా పూర్తి చేస్తూ ఉంటారు. అలా డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఈలోగానే మా అమ్మ ఇంకా రాలేదా అంటూ నారాయణ వస్తాడు. ఎందుకు? కేక్ బాగా తినడానికా, లేకపోతే ఏదైనా వెరైటీగా తీసుకొస్తే తిందామనా? అందుకే కదా మహాలక్ష్మిని అమ్మ అమ్మ అంటూ తిరుగుతున్నావు. నోరు ముయ్యండ్రా, తను మా అమ్మ లాంటిది, అమ్మలాగే నన్ను ప్రేమగా చూసుకుంటుంది, అలాగే అమ్మలాగే కోపం వస్తే నా మీద కోప్పడి అరుస్తుంది. మా అమ్మ కూడా అలానే ఉండేది చిన్నప్పుడు అని చెప్పేసి నారాయణ ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా అమ్మ వచ్చిన తర్వాతే లోపలికి వస్తాను లేరా, ఇప్పుడు మీరు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారాయణ. అయితే ఈ నారాయణ మహాలక్ష్మి చూతులోకి చిన్నపిల్లాడైపోతాడు. అవునన్నయ్య, నిజంగానే అలానే చేస్తాడు అని చెప్పేసి కన్నా అంటూ ఉంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ హ్యాపీగా బెలూన్స్ అయితే అంటిస్తూ ఉంటారు. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రి మీద చాలా కోపంతో రగిలిపోతుంది. ఇవన్నీ చేసి ఏ ఉద్దేశాన్ని చాటుకోవాలి అనుకుంటున్నాడు? ఇలాంటి ఉద్దేశం ఉన్న మనిషితో నేను ఎలా ఉండగలను? ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయిన నేను మళ్ళీ తిరిగి వెళ్ళి తప్పు చేశానా? ఎందుకు వెళ్ళాను? మా వదిన చెప్పింది నిజమే, నాకు ఎలాంటి అభిప్రాయం లేకపోయినా చక్రి మనసు మారే అవకాశం ఉంటుందని మా వదిన ఆల్రెడీ చెప్పింది. కానీ నేనే చక్రి అలాంటి వాడు కాదు, అసలు చక్రి మనసు మార్చుకోడు,
కేవలం నేను తాళి కట్టమన్నాను కాబట్టే నా మెడలో తాళి కట్టాడు తప్ప తనకంటూ నా మీద ఎలాంటి ఉద్దేశం లేదు అనుకున్నాను. పెళ్లిలో అక్కడ తను ఇక పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించడం ఆధార్ కార్డు ఇచ్చి, ఆ తర్వాత ఆధార్ కార్డు లేదు అని నా దగ్గర అబద్ధం చెప్పడం, ఇదంతా ఎందుకు చేశాడు? అసలు ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నాడు? మా వాళ్లే నన్ను బాధ పెట్టారు అనుకుంటే నా కోసం ఇంత చేసిన చక్రి కూడా నన్ను బాధ పెడతాడని నేను అస్సలు అనుకోలేదు. ఆ రోజు పెళ్లి నాకు ఇష్టం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితిలో నన్ను నేను కాపాడుకోవడం కోసం, నేను కన్న కలల్ని నెరవేర్చుకోవడం కోసం ఆ రోజు చక్రితో తాళి కట్టించుకున్నాను. దాన్ని తను నిజమైన తాళిగా ఊహించుకుని నన్ను భార్యగా అనుకుంటున్నాడు. కానీ అలా నేనెలా ఒప్పుకుంటాను? అసలు అలా ఎలా తను నా పర్మిషన్ లేకుండా నన్ను తన భార్యగా అక్కడ పెళ్లి రిజిస్ట్రేషన్ చేయిస్తాడు? నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూనే చాలా కోపంగా బయలుదేరి వస్తూ ఉంటుంది. ఈలోగానే చక్రి మహాలక్ష్మి ఎక్కడుంది ఏంటి అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడు. చక్రి ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. ఇంకొకసారి చక్రి షాక్ అవుతాడు. ఏంటి ఫోన్ చేస్తే కట్ చేస్తుందేంటి? ఎక్కడున్నారు మహాలక్ష్మి గారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఏరా మహాలక్ష్మి వస్తుందా? ఏమో అన్నయ్య, ఫోన్ చేస్తే తను కట్ చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, సరేలే తను ఎక్కడుందో ఏంటో వచ్చేస్తుంది కదా, ఎందుకు కంగారు పడతావు అని చెప్పేసి మాధవ్ అయితే చెప్తూ ఉంటాడు. అలా మహాలక్ష్మి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు డెకరేషన్ చేస్తూనే. ఇలా చేస్తూ ఉండగానే ఈలోగా కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు చక్రికి. అయితే ఫోన్ చేసేసరికి, ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారేంటి? అంత బిజీగా ఉన్నావా ఏంటి? లేదు, మా ఆవిడ కోసం నేను పుట్టినరోజు సెలబ్రేషన్ చేద్దామని ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాను. ఏంటి మీ ఆవిడ కోసం డెకరేషన్ చేస్తున్నావా? మీ ఆవిడ పోలీస్ స్టేషన్కి వచ్చిందయ్యా. ఎందుకు వచ్చింది? తనకి మీరేమైనా చెప్పారా? నేనేం చెప్తాను, ఉన్నదే చెప్పాను. ఉన్నదే అంటే అదే నాతోటి నువ్వు మీ ఆవిడికి ఫోన్ చేయించావు కదా, ఆ విషయమే చెప్పాను. ఏంటండి అలా ఎందుకు చెప్పారు? మరి అలా కాకపోతే ఇంకెలా చెప్పమంటావయ్యా? ఆవిడ డైరెక్ట్గా మా ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వచ్చింది. మీరు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి అడిగేసరికి మా ఇన్స్పెక్టర్ గారు నా మీద కోప్పడ్డారు. వాళ్ళ పర్సనల్ విషయాల్లో నువ్వెందుకు కలుగు చేసుకుంటున్నావు అని చెప్పి ఇక నన్ను ఆయన 4 చివాట్లు పెట్టారు. ఇంకా ఎక్కువ చేస్తుంటే నా ఉద్యోగమే పోయేదయ్యా. ఇంకెప్పుడు నా చేతి ఇలాంటి పనులు చేయించుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎంత పని చేశారండి. ఇప్పుడు నువ్వు పెళ్లి రిజిస్ట్రేషన్ ఎలా చేయించావని కూడా నీ భార్య అడిగిందయ్యా. పెళ్లి రిజిస్ట్రేషన్ నువ్వు ఆధార్ కార్డు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించావు కదా, ఆ విషయాన్ని మేము చెప్పామని చెప్పి అనేసరికి ఒక్కసారే చక్రికి షాక్ ఎదురవుతుంది. చక్రి ఒక్కసారే చేతిలో ఉన్న బెలూను పగలగొట్టేసి కుర్చీలో కూర్చోబడిపోతాడు. హేరా ఏమైంది చక్రి? ఎవరు ఫోన్ చేసింది? ఎందుకు ఎందుకు ఇలా ఉన్నావు? మహాలక్ష్మి ఎక్కడుంది? ఎవర్రా ఫోన్ చేసిందని చెప్పేసి మాధవ, కేశవ, కన్న అందరూ కంగారు పడుతూ అడుగుతూ ఉంటారు. మహాలక్ష్మి ఇంకా నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అంటే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఏమో నా మీద కోపం వచ్చినట్టుంది. ఇక నా పని అయిపోయినట్టే. నేను ఇప్పటి వరకు కన్న కలలన్నీ చెదిరిపోయాయి. ఏమైందిరా, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే ఇక కానిస్టేబుల్తో ఫోన్ మాట్లాడించిన విషయం, ఆధార్ కార్డు ఉండి కూడా లేదని అబద్ధం చెప్పిన విషయం, ఆధార్ కార్డు చూపించే పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించిన విషయం, ఇవన్నీ కూడా చక్రి చెప్పి ఈ నిజాలన్నీ ఇప్పుడు మహాలక్ష్మి గారికి తెలిసిపోయాయి. అందుకే ఇప్పుడు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అంటే ఇక మహాలక్ష్మి మళ్ళీ మన ఇంటికి రాదనే కదా అర్థం. ఎందుకురా ఇంతగా అబద్ధాలు చెప్పి తన మనసును గెలుచుకోవాలని చూస్తున్నావు? నీకు ముందే చెప్పాం, నిజాయితీగా నీ ప్రేమని తనకి తెలిసేలా చేయమంటే మళ్ళీ మోసాలు అబద్ధాలు చెప్పి తన ప్రేమను గెలుచుకోవాలనుకున్నావు. ఇప్పుడు మళ్ళీ దొరికిపోయావు. ఇప్పుడు తను ఏ నిర్ణయం తీసుకుంటుందో, తను ఇంక ఇప్పుడు వెళ్ళిపోయిందంటే ఇక మన ఇంటికి ఎప్పటికీ తిరిగి రాదురా. తనని మళ్ళీ మన ఇంటి నుంచి నువ్వే దూరంగా పంపించేశావు. ఇక రాదు తను. నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఇక తను ఇక్కడికి రాదనే అర్థం. ఇంత పెద్ద నిజాలు తెలిసాక కూడా తను ఎలా వస్తుంది? వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మాధవ కూడా. అలాగే కేశవ, కన్నా కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నువ్వు నిజాయితీగా ఉండలేవా? నిజాయితీగా లేకుండా ఎందుకు వదన్ని బాధ పెడుతున్నావని చెప్పేసి అంటూ ఉంటాడు కన్నా. అయితే ఇక అందరూ కూడా
కోప్పడతారు చక్రి మీద. ఇక చక్రి మాత్రం ఏం జరగబోతుందో తెలియని అయోమయం పరిస్థితిలో ఉండిపోతాడు. ఇప్పుడు మీరేమన్నా మాట్లాడే పరిస్థితిలో నేను లేను. నేను మహాలక్ష్మి మీద చాలా ప్రేమను పెంచుకున్నాను. కాబట్టే ఏదో రకంగా నేను నా కాపురాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నాను. 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమని చెప్తారు పెద్దలు. అలాగే అబద్ధాలతో కాపురాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నాను. అబద్ధాలతో పెళ్ళిళ్ళు జరుగుతాయేమో కానీ కాపురాలు నిలబడవరా? కాపురం నిలబడాలి అంటే ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. అలాగే మోసం అసలే ఉండకూడదు. భార్యాభర్త ఒకరికొకరు మోసం చేసుకోకూడదు. నిజాయితీగా ఉన్నప్పుడే ఏదో ఒక రోజు నీ నిజాయితీ నచ్చి తను నిన్ను ఇష్టపడేదేమో. కానీ ఇప్పుడు నువ్వు ప్రతి విషయంలో మోసం చేస్తావని తనకి అన్నీ తెలిసిపోయిన తర్వాత తను నిన్ను ఎలా క్షమిస్తుంది? క్షమించే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మాధవైతే ఇంకేముంది, వీడు మళ్ళీ కూర్చొని ఏడుస్తూ ఉండడమే, ఇంకా అంతకు మించి చేసేది ఏమీ లేదు. ఇక మళ్ళీ మన ఇంటి మహాలక్ష్మి వెళ్ళిపోయినట్టే అని చెప్పేసి అంటూ ఉంటారు. లేదు, తను వెళ్ళిపోదు అని చెప్పేసి ఇక బాధపడుతూ ఉంటాడు చక్రి అయితే. ఇలా బాధపడుతూ ఉండగానే అక్కడికి లోపలికైతే వస్తాడు నారాయణ. ఏంట్రా, ఏం జరిగింది? ఏం జరిగితే నీకెందుకులే, వెళ్ళి అక్కడ కూర్చో. నువ్వెప్పుడు మా గురించి పట్టించుకున్నావు కనుక నువ్వు పట్టించుకుంటే మా జీవితాలు ఇలా ఎందుకుంటాయి అని చెప్పేసి కన్నా కోపంగా అంటూ ఉండగానే, ఏంట్రా ఆఫో, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నోరు మూసుకునుండు, ఏం జరిగిందిరా పెద్దోడా అని చెప్పేసి అంటూ ఉండగానే, మహాలక్ష్మి మళ్ళీ మన ఇంటికి రాదనుకుంటానన్నా. ఏమైందిరా, ఎందుకు రాదు? అమ్మ ఎందుకు వెళ్ళిపోతుంది? వీడు చేసిన పనుల వల్లే. వీడు మోసాలు చేసి అబద్ధాలు చెప్పి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు. అలాగే విడాకులు కూడా ఇక వాయిదా వేయించుకునే ప్రయత్నం చేయబోయాడు. అవన్నీ ఆ అమ్మాయి తెలుసుకుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఇంకా తను ఇక్కడికి ఎలా వస్తుంది అని చెప్పేసి మాధవ్ అంటూ ఉంటాడు. ఈలోగానే మహాలక్ష్మి అయితే ఇక ఇంటికైతే వస్తుంది, కానీ లోపలికైతే వెళ్ళదు. లేదు, వస్తుంది, తను ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి చక్రి అంటూ ఉండగానే ఒక్కసారి గుమ్మం దగ్గర ఆగిపోతుంది. ఎలా వస్తుందిరా? నువ్వు అబద్ధం చెప్పి అసలు ఆధార్ కార్డు లేదని చెప్పేసి తనని పెళ్లి చేసుకుని నువ్వు ఆవిడకి తెలియకుండా ఆధార్ కార్డు అయితే పోలీస్ స్టేషన్లో ఇచ్చావు. ఇప్పుడు ఆ విషయం తెలిసిపోయింది. నువ్వు కానిస్టేబుల్ చేత విడాకుల విషయం అతనికి చెప్పి అతని చేత మహాలక్ష్మిని బెదిరించేలా చేశావు. విడాకులు వాయిదా వేసుకోమని, విడాకులు తీసుకోకూడదని చెప్పించావు. ఇవన్నీ తెలిసిన తర్వాత మహాలక్ష్మి ఎలా నీ కోసం వస్తుంది? అన్నయ్య, నువ్వొక్క మాట అన్నావు, ఏంట్రా అది? నీ నిజాయితీ, నీకు నిజమైన ప్రేమ మహాలక్ష్మి మీద ఉంటే ఆ ప్రేమే తనని నిన్ను కలుపుతుందని, నా ప్రేమే తనని ఈ ఇంటికి వచ్చేలా చేస్తుంది. నిజమే, ఆధార్ కార్డు చూపించి పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించాను, కానీ తను అడిగితేనే కదా పెళ్లి చేసుకున్నాను. కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మరి మళ్ళీ ఆ పెళ్లి రద్దవుతుంది అంటే ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఆ పెళ్లిని నేను ఇష్టపూర్వకంగానే చేసుకున్నాను. తను అవసరం కోసం చేసుకుంది. నా మనసు నిండా తన మీద ప్రేమ ఎప్పుడూ నిండిపోయింది. మొదటిసారి నేను తనని చూసినప్పుడే ఇష్టపడ్డాను. ఆ తర్వాత నుంచి తను నాకు ప్రతిసారి ఎదురు పడుతూనే ఉంది. ఇది భగవత్ సంకల్పమని అనుకున్నాను. అనుకోకుండా తను నా వెంట వచ్చేయడం, తన కోసం తన వాళ్ల ముందు నేను దెబ్బలు తినడం, పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డం, అలాగే తన మెడలో తన వాళ్ల ముందే తాళి కట్టడం, ఇదంతా జరిగింది. ఇదంతా దైవ నిర్ణయమే అని నేను అనుకుంటున్నాను. తన మీద నాకున్న ప్రేమే ఇదంతా జరిగేలా చేసిందని అనుకుంటున్నాను. తను ఇప్పుడు కూడా నన్ను వదిలి వెళ్ళిపోవాలి అనుకోదు. ఒకవేళ నా మీద కోపం ఉంటే వచ్చి నన్ను చెడామెడా తిట్టి నాకెందుకు ఇలా నమ్మక ద్రోహం చేశావని నిలదీస్తుంది. కానీ నా ప్రేమని మాత్రం తను తెలుసుకుంటుంది. నేను తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నయ్య. ఒకవేళ తను నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ ప్రాణమే లేనట్టు, ఇంకా నేను బ్రతికున్న చచ్చిన వాడితో సమానమని చెప్పేసి అంటూ ఉంటాడు. చక్రి చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు. ఏంట్రా, ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడుతున్నావు? అవును, నిజంగానే భయంగా ఉందన్నయ్య. తను నన్ను వదిలి వెళ్ళిపోతుందేమో, తను వెళ్ళిపోతే ఎలా బ్రతకాలని. తను నాతో మాట్లాడకపోయినా మీ అందరితో సంతోషంగా కలిసిపోయింది. మీ అందరూ తనతో మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని అందరినీ చూసుకుని తన నవ్వు చూసుకుని మురిసిపోయేవాడిని. తను కనుక ఇంట్లో లేకపోయినా, తన మువ్వల చప్పుడి ఇంట్లో వినిపించకపోయినా ఈ చక్రి గుండె ఆగిపోతుందన్నయ్య. లేదురా, అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏదో ఒక రోజు నీ ప్రేమని తను తెలుసుకుంటుంది. అంతవరకు నువ్వు తను ఏమన్నా సరే మాట్లాడకుండా
ఇక తలదించుకుని ఉండు. అప్పుడు తను అర్థం చేసుకుంటుంది. తను మాత్రం ఈ ఇంటి నుంచి వెళ్ళకూడదు. తను మన ఇంటి మహాలక్ష్మిరా. తను ఎప్పటికీ ఇక్కడే ఉండాలి. కానీ ఏ బంధంతో తనని ఉండమనాలనేది అది భగవంతుడు నిర్ణయిస్తాడు. కానీ తను మన ఇంటి నుంచి వెళితే మాత్రం మనలో ఎవ్వరం కూడా సంతోషంగా ఉండలేము. మన ఇల్లు ఈరోజు సంతోషంగా ఇలా ఉందంటే దానికి కారణం తనే. ఖచ్చితంగా నీ మనసుని తను అర్థం చేసుకుంటుందనే అనుకుంటున్నాను అని చెప్పేసి మాధవ్ అంటూ ఉంటాడు. చక్రి మనసు నిండా తన మీద ప్రేమ ఉంది అన్న విషయం తెలుసుకున్న మహాలక్ష్మి అప్పటి వరకు చక్రి మీద చాలా కోపంగా ఇంటికైతే వస్తుంది. చక్రిని చెడామడా తిట్టాలని, అసలు చక్రి నుంచి ఇక వెళ్ళిపోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఇంటికి వస్తుంది. అలా వచ్చిన మహాలక్ష్మికి చక్రి గుండెల నిండా ఉన్న ప్రేమ, చక్రి బర్త్డే సెలబ్రేషన్స్, సాయంత్రం మళ్ళీ ఇక తన బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి చక్రి చేసిన ఏర్పాట్లు ఇవన్నీ చూసేసరికి దెబ్బకు ఇక మహాలక్ష్మి మనసు కరుగుతుంది. తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. నా అవసరం కోసం నేను తన చేత తాళి కట్టించుకుంటే తను మాత్రం నా మీద ఇష్టంతోనే తాళి కట్టాడు. అతని ఫీలింగ్స్తో అవసరం లేకుండా తాళి కట్టించుకుని అతనికి అవకాశం ఇచ్చింది నేను. అలాంటప్పుడు తప్పు నేను చేశాను, కానీ అతను ఎందుకు చేశాడు? అతను నా మీద మంచి అభిప్రాయంతోనే ఉన్నాడు. నేనే అవసరం అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది తను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో. ప్రేమించే వాళ్ళని వదులుకోవడం నిజంగా గుడ్డితనమే అవుతుంది. నిజంగా పుట్టింటి వాళ్ళను వదిలేసుకున్నాను. నన్ను ప్రాణం కన్నా ప్రేమించారు. నేనే వాళ్ళ ప్రపంచం అనుకుని ఆ ఇంటి ముందు కూడా నా పేరే పెట్టుకున్నారు. అలాంటి పుట్టింటిని వదిలేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఈ ఇంటిని కూడా ఇంత గొప్పగా ప్రేమించే మనుషుల్ని కూడా వదిలేసుకుంటే ఇక నాకంటూ నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒంటరి బ్రతుకు బ్రతకాలి. ఎన్ని సాధించినా ఒంటరిగా బ్రతికే బ్రతుకు జీవితంలో వెలితిగానే మిగిలిపోతుంది. ఇంకప్పుడు సాధించిన రోజు సంతోషం ఎవరితో పంచుకుంటాను? బాధ వస్తే నా కష్టాన్ని ఎవరికి చెప్పుకుంటాను? అందరినీ వదులుకుని వెళ్ళిపోతే నా జీవితం ఎటు వెళుతుంది? నాకంటూ ఎలాంటి ఆంక్షలు లేవు. చక్రి నా విషయంలో ఎప్పుడూ కూడా నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా ఉండని ఎప్పుడు అనడు. అనే మనిషి కూడా కాదు. అలాంటప్పుడు ఎందుకు తన మనసు బాధ పెట్టాలి అని నిర్ణయించుకుంటుంది మహాలక్ష్మి. లోపలికి వచ్చేసరికి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇక చక్రి వైపు కోపంగా చూస్తుంది మహాలక్ష్మి. అలా చూసేసరికి ఇక చక్రి అయితే తలదించుకొని నిలబడతాడు. ఈలోగానే మహాలక్ష్మి అయితే పక్కనే ఉన్న బెలూన్ అయితే తీసుకుంటుంది. ఇక అందరూ కూడా ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే అప్పటికే మహాలక్ష్మికి విషయం తెలిసిపోయిందని ఆ ఇంట్లో అందరికీ తెలుస్తుంది కదా. మహాలక్ష్మి ఏం చేస్తుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటారు. బెలూన్ తీసుకున్న మహాలక్ష్మి చక్రి ముందుకొచ్చి నిలబడుతుంది. చక్రి ముందుకొచ్చి నిలబడేసరికి వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇక చక్రి మాత్రం తలదించుకునే నిలబడతాడు. ఈలోగా బెలూన్ కనిపించేసరికి తలెత్తి మహాలక్ష్మి వైపు చూస్తాడు. అప్పటి వరకు కోపంగా సీరియస్గా కనిపించిన మహాలక్ష్మి మొహంలో ఒక్కసారి చిరునవ్వు కనిపిస్తుంది. అలా కనిపించేసరికి అప్పుడు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అవుతుంది వాళ్ళందరికీ కూడా. ఇక అందరూ కూడా మహాలక్ష్మి వైపు హ్యాపీగా చూస్తూ ఉంటారు. తనకి కోపం లేదా? ఒకవేళ నటిస్తుందా? నిజంగానే తను మమ్మల్ని ఏమీ అనుకోవడం లేదు కదా, నా విషయంలో తనకి కోపం లేదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు చక్రి. అయితే చక్రికి తన దగ్గర ఉన్న బెలూను చక్రి చేతిలో పెట్టి ప్రపోజ్ చేస్తుంది మహాలక్ష్మి. ఒక్కసారే పెద్ద షాక్ ఎదురవుతుంది. ఏంటి, పోలీస్ స్టేషన్ నుంచి కోపంగా వచ్చిన ఈ మహాలక్ష్మి నీకు ఎలా ప్రపోజ్ చేసింది అనుకుంటున్నావా? నీకు ఈ విషయాలన్నీ తెలిసిపోయాయని వచ్చిన వెంటనే, నీ మొహం చూసిన వెంటనే అర్థమైంది. నిజమే, కోపంగానే వచ్చాను. నీ మీద చాలా కోపంగా వచ్చాను. నిన్ను వదిలి వెళ్ళిపోవాలని వచ్చాను. కానీ నీ మనసు తెలుసుకుని, నీ మనసులో ప్రేమ అనే భావన కలవడానికి, నేను నీ భార్యననే ఫీలింగ్ కలగడానికి మొదటి కారణం నేనే. కాబట్టి నా తప్పుని నేనే సరిచేసుకుని నిన్ను మాత్రం వదిలి వెళ్ళకూడదని నా కోసం ఎంతో చేసినా నిన్ను బాధ పెట్టి అయిన వాళ్ళందరినీ వదిలేసుకుని దూరంగా బ్రతికితే అసలు మనశ్శాంతి అనేదే ఉండదు. జీవితంలో ఎదగాలి అన్న తోడు కూడా అవసరమే. నీలాంటి గొప్ప తోడు నాకు అవసరం. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావా? ఈ చెయ్యి వదిలిపెట్టకుండా నాతో కలిసి ఉంటావా అంటూ ప్రపోజ్ చేసి ఇక చక్రిని భర్తగా ఒప్పుకుంటుంది మహాలక్ష్మి. వదిన, చాలా సంతోషంగా ఉంది. ఏం జరుగుతుందో, మళ్ళీ మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతారేమో అని చాలా భయపడిపోయాము. కానీ ఈ క్షణం నిజంగా మీరు చేసిన పని మా అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తింది. ఇక ఈ ఇల్లు
కలకలలాడిపోతూ రోజు పండగలాగే ఉంటుంది. మా ఇంట్లో అసలైన కోడలు అడుగుపెట్టిందో చంటూ గట్టిగా అరుస్తూ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఆ కుటుంబం అంతా కూడా. మా అమ్మ ఇక ఎప్పటికీ నాతోనే ఉంటుందో చంటూ చిన్న పిల్లోడైపోతాడు నారాయణ. అలా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక చక్రి ఆనందానికి అవధులు ఉండవు. ఎక్కడ వదిలి వెళ్ళిపోతుందో, మళ్ళీ తనని ఇక తిరిగి చూడదేమో అని భయపడుతున్న చక్రికి ప్రపోజ్ చేసి పెద్ద షాకే ఇస్తుంది మహాలక్ష్మి అయితే. అలా మహాలక్ష్మి చక్రిని ఇష్టపడుతున్న విషయం అయితే బయటపడిపోతుంది. చక్రి మహాలక్ష్మి ఒకటవ్వబోతున్నారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలు అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలి, చక్రి మహాలక్ష్మి కలవాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా మా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.